రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు మహిళలు. ఉయ్యాలో ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకుంటున్నారు. వాడవాడన బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. ఇక కోలాటాలు, డీజే పాటలతో బతుకమ్మ వేడుకలు సంబరంగా చేసుకుంటున్నారు యువతలు. ఓరుగల్లలో అట్ల బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వైభవంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా చూస్తే ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆ డిపార్ట్మెంట్ తమ ప్రత్యేకతను చేసుకునే ప్రతిబింబించే విధంగా ఈసారి బతుకమ్మలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. జనరల్గా బతుకమ్మకు సంబంధించిన గునుగు పువ్వులు లేకపోతే కొన్ని రకాల పూలతోటి చేస్తుంటారు. అయితే ఆ పూలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి చూస్తే కానీ ఇక్కడ సఖీకి సంబంధించినటువంటిది ఇక్కడ చూస్తే కూరగాయలకు సంబంధించి కావచ్చు, లేదా న్యాయ సహాయం ఏ విధంగా చేస్తాం, పోలీస్ సహాయం ఏ విధంగా చేస్తాం, ఆ విధంగా ఏ విధంగా చేస్తాం అనే దానికి సంబంధించి మొత్తం ప్రతిబింబించే విధంగా కూడా ఈ కూరగాయలతోటి రకరకాల ఆకృతులతోటి ఈ బతుకమ్మలు కూడా తయారు చేశారు. కొంతమంది మహిళా ఉద్యోగులను వాళ్ళు మాట్లాడదాం. ఎట్లా ఉంది బతుకమ్మ సంబంధించిన సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నాం. ఏమేం చేస్తారు బతుకమ్మ అంటే బతుకమ్మ అంటే అన్ని రకరకాల పువ్వులు ప్లస్ న్యూట్రిషన్కి సంబంధించి ఆల్ ఐటమ్స్ చేస్తాం, ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తాము. సో సద్దుల బతుకమ్మకి ఇక్కడ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ పరిధిలో మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మాకు ఇప్పుడు పోషణ మాసం నడుస్తుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు. సో మాకు పోషణ మాసం సందర్భంగా మేము న్యూట్రిషన్కి సంబంధించి కూడా కూరగాయల బతుకమ్మతో బతుకమ్మని తీసుకురావడం జరిగింది. సో అంటే అన్ని రకాల న్యూట్రిషన్కి సంబంధించి ప్రజలకి అంటే ఈ రకంగా కూడా బతుకమ్మలో కూడా అన్ని న్యూట్రిషన్ కలగలిపి తయారు చేసుకోవడం, తినడం, అందరూ పౌష్టికంగా ఉండాలని ఒక ఉద్దేశం. అంటే బతుకమ్మలను ఇట్లా తయారు చేయడం అంటే మీ డిపార్ట్మెంట్ను కూడా ప్రతిబింబించే విధంగా ఎందుకు ఈ స్పెషల్గా? మహిళ, బాలిక, మట్టి, నీరు ఇవన్నిటి కలగలిపి మహిళలతోటి సంబంధం ఉన్నటువంటి ప్రకృతికి ప్రతిబింబించే విధంగా ఈ బతుకమ్మ ఏర్పాటు చేయబడ్డది కాబట్టి మన పూర్వీకుల నుంచి. అయితే మనకి ఈ పోషణ మాసం కూడా కలిసి వచ్చింది. ఈ సందర్భంగా పోషణ మాసంలో ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మనము బాలికలకు, మహిళలకు ఈ బతుకమ్మ యొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబించే విధంగా మన ప్రకృతికి సహజంగా ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టుగా తర్వాత అదేవిధంగా పోషణ మాసంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము ప్రత్యేకంగా కిషోర బాలికలకు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పాత ఆటలు మన ఏదైతే ఖోఖో, కబడ్డీ, తర్వాత తొక్కుడు బిళ్ళలు అలాంటి ఆటలను కూడా మేము పరిచయం చేయాలి. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన సంస్కృతిని మర్చిపోవద్దు, రీఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు భారీ బతుకమ్మలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బతుకమ్మలతో అయితే సంబరాలను జరుపుకుంటున్నారు చూడొచ్చు. అయితే గౌరమ్మను పూజించడం, గౌరమ్మతోటే ఈ పూజలు నిర్వహించడం అనేది వస్తుంది. అందులోనూ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వివిధ మహిళా ఉద్యోగులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, లేదా ఆ శాఖలలో పనిచేసే సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి మమేకమయ్యారు బతుకమ్మ పండుగలో. మేడం కలెక్టరేట్ మొత్తం కూడా చూస్తే ఎటు చూసినా బతుకమ్మ పండుగ కనిపిస్తుంది. ఈసారి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నామండి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కార్యాలయంలో, ప్రతి డిపార్ట్మెంట్లో, అట్లాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈరోజు టీజీఓస్, టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో మొత్తం అందరూ కూడా విమెన్ ఎంప్లాయీస్ అట్లాగే మేల్ ఎంప్లాయీస్ కూడా మాకు సహకారం చేస్తూ అందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు తయారు చేసినట్టుంది, అన్ని శాఖల నుంచి కూడా తీసుకొచ్చినట్టుంది కదా? అవునండి, చాలా ఉత్సాహంగా అక్కడ ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద పెద్ద బతుకమ్మలను మధ్యాహ్నం నుంచే పూలు తెచ్చుకొని చాలా సంతోషంగా తయారు చేసుకోవడం జరిగింది. సో బతుకమ్మకు సంబంధించినటువంటి ఆటపాటలు కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బతుకమ్మ అనగానే ఎట్లా అనిపిస్తుంది? ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటారు మీరు రెగ్యులర్గా అంటే లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ అందరం కలిసి బతుకమ్మను పేర్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఈసారి ఇక్కడ టీఎన్జిఓస్ వాళ్ళు సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎంప్లాయా లేకపోతే ఏంటి, ఏ శాఖలో ఎన్ని రోజులు అయింది మీరు ఉద్యోగంలోకి వచ్చి? ఈసారి బతుకమ్మ ఫెస్టివల్ ఎట్లా ఉంది? మీ అంత తోటి ఉద్యోగులతో చేసుకుంటారు? 2 years అయింది నేను జాయిన్ అయ్యి. ఫ్రమ్ పాస్ట్ 2 years దే ఆర్ బీన్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ బతుకమ్మ ఫెస్టివల్. చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఉంది సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే బతుకమ్మకు సంబంధించినటువంటి ఆటపాటలతో కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేసుకుంటున్నారు. బతుకమ్మకు సంబంధించినటువంటి పండుగ కావచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే
సెలబ్రేషన్స్కి సంబంధించి చూస్తే భారీ బతుకమ్మలను తీసుకొచ్చారు. ఒక్కొక్క బతుకమ్మ కూడా మేడం బతుకమ్మలకు సంబంధించి ఇంత పెద్ద బతుకమ్మలు ఎన్ని రోజులైంది పేర్చి ఎట్లా చేశారు, ఎట్లా జరుపుకున్నారు? మనకి నిన్ననే చెప్పారు ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్ బతుకమ్మ ప్రోగ్రామ్స్ కలెక్టరేట్లో కండక్ట్ చేస్తామని. సో మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే మొత్తం ఆల్ డీటీస్, రెవెన్యూ స్టాఫ్, మహిళా స్టాఫ్ అంతా కలెక్టరేట్కి వచ్చి బతుకమ్మను పేర్చడం జరిగింది. పెద్ద సైజు బతుకమ్మ పేర్చాము. ఇది కలెక్టరేట్ వాళ్ళ నుంచి మనకి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్కడ పెట్టేసి డిస్ప్లే చేయమని చెప్పారు, దానికోసం చేశారు. ఇది ప్రస్తుతం అయితే మాధురి బతుకమ్మకు సంబంధించినటువంటి గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే అధికారులంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్కి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. ఇందులో టీఎన్జిఓస్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కావచ్చు, వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షాన్ని లెక్క చేయకుండానే వర్షంలోనే బతుకమ్మ ఆటపాటలతో అయితే కలెక్టరేట్ మొత్తం కూడా సందడిగా మారిందని చెప్పొచ్చు మాధురి.